తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల 2 రోజుల శిక్షణా తరగతులు ముగిశాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో సూపర్ 6 కార్యకర్తలకు పార్టీ అందించే బీమా, సాధికారత, సామాజిక మాధ్యమాల వినియోగం, సాంకేతికత, మై టీడీపీ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోన రవికుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఏపీడబ్ల్యూఐడీసీ చైర్మన్ కుప్పం రాజశేఖర్, తేజస్విని, కనకమెడల వీర ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు, నాయకుల అప్రమత్తత అంశంపై జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న అవగాహన కల్పించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి విశ్వసనీయతను ప్రతి కార్యకర్త, నాయకులు పొందుతూ సుదీర్ఘకాలం పార్టీ అధికారంలో కొనసాగేలా చూడటమే ఈ శిక్షణా తరగతుల లక్ష్యమని నేతలు తెలిపారు. వాగ్దానాలు చేసి తప్పించుకోలేదే. తల్లికి వందనం 9,407 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అన్నదాత సుఖీభవ 6,000 వాళ్ళు ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సులకి సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీపంకి గ్యాస్ ఇచ్చిన దానికి 2,600 కోట్లు ఖర్చు అవుతుంది. పెన్షన్లు దేశంలో నంబర్ 1 33,000 crores ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. మీరు ఒక్కసారి చూసారంటే మనం 4,000, 6,000 ఇస్తుంటే మహారాష్ట్ర 1,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, వితంతువులకు 1,000, వికలాంగులకు 1,000. ఇక్కడ ఏపీలో 4,000, వికలాంగులకు 6,000. కర్ణాటక 600. మీరు అది కానీ చూసారంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్కి పెన్షన్లు ఇస్తున్నారని కానీ చూసారంటే ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్ 12.85%, జనాభాలో 12.85%, 4,000, 6,000 లెక్కన 32,000 కోట్లు ఇస్తుంటే కర్ణాటక 10.71%, మహారాష్ట్ర 2.8%. ప్రజలు ఉన్న జనాభాలో 2.85%. ఎక్కడన్నా ఉందా ఈ పరిస్థితి? మేము 87 నుంచి చూస్తున్నాం. మేము ట్రైనింగ్ అటెండ్ అయినాం శిక్షణా శిబిరాలకి. మేము ఆ శిక్షణా శిబిరాల్లో క్లాసులు తీసుకుంటున్నాం. పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. క్యాడర్ ఓరియంటెడ్ పార్టీ తెలుగుదేశం.